మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇంటిపైన కొంతమంది రెక్కి నిర్వహించారు. అర్ధరాత్రి వచ్చి సురేష్కు సంబంధించిన ఇంటికి ఫోటోలు తీసుకుని వెళ్ళారు. అసలు ఏం జరిగిందో సురేష్ భార్య మనతో ఉన్నారు. ఏం జరిగిందండి? అన్న, మేము ఉదయం ములాఖత్ పెట్టుకొని నేను మా బావగారు సురేష్ గారిని చూసి వచ్చాము. ఆ తర్వాత మళ్ళీ మా పాపకు బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. మామయ్య పొలం, మా బావగారు మామయ్య అంటాను, పొలం వెళ్ళి పొద్దుపోయి అలసిపోయి వస్తున్నాం మేము. ఎందుకో కుక్క బాగా అరుస్తుందని మరి 1 గంట 12:30 1 గంట ఆ ప్రాంతంలో లేచి టీవీ వైపు చూస్తే లైవ్ ఒక బండి వెళ్తూ ఉంది. ఆ టైంలో ఏంటని చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని రికార్డు ఆన్ చేసుకుంటే వీడియోని అతను మా ఇంటి మీదగా చిన్నగా స్లోగా బండి ఒక అతను డ్రైవ్ చేస్తున్నాడు, పల్సర్ బండి. దాని మీద జనసేన స్టిక్కరు, వెనమాల ఇంకా స్టిక్కర్లు ఉన్నాయి. అవి నాకు కరెక్ట్గా కనిపించలేదు అందులో. ఆ టైంలో ఆ వీడియో తీస్తున్న అబ్బాయి మళ్ళీ దిగి మన ఇంటి వైపు చూస్తా సెల్ఫీ వీడియో తీసుకొని సెండ్ చేశాడు. ఇలాంటివి చాలా జరిగినాయి. మా ఎంపీ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నాడని తెలిసి వైఎస్ఆర్సీపీలో ఉన్న అతనికి వ్యతిరేకంగానే ఇక్కడ ఉన్న చాలామంది ధర్నా పాయింట్ల దగ్గరకు వచ్చి మా మీద దాడులు చేయటం, సురేష్ గారిని ఒక్కడనే టార్గెట్ చేసి పదవిలో ఉండగానే ఆయన్ని చాలా చేశారు. అయినా మేము ఏమోలే, భగవంతుడు మాకు తోడుగా ఉన్నాడని మేము వదిలేసాము. మరలా రాజకీయంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మళ్ళీ మా మీద అక్రమ కేసులను కట్టి వాటిలో బెయిల్ రాకుండా అసలు ఎట్లాంటి తప్పుడు కేసులకి స్టేట్మెంట్స్ రాస్తున్నారంటే 78వ ముద్దాయో 74వ ముద్దాయో సురేష్ గారు ఈ కేసులో వాళ్ళు కింద రాసింది. దానికి అసలు A1కి A2కి ఛార్జ్షీట్లో ఏమీ రాయలేదు. 12 పేజీలు ఛార్జ్షీటు ఎంపీ గారు నందిగం సురేష్ గారే మరణాయుధాలు అందించాడంట, మరి మందు మద్యం అన్నీ అందించాడని ఆయన మీద ఒక తప్పుడు స్టేట్మెంట్ని కోర్టులకి ప్రజలకు వినపడేలాగా ఆయన ఒక తప్పుడోడుగా క్రియేట్ చేసి మరి మా పరువులు తీస్తున్నారు. సరే, అవి చట్టపరంగా ఎదుర్కొందాంలే, లాయర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు ఆ రికార్డులు అవన్నీ మరి సరిచేసి మాట్లాడడానికి. బెయిల్ అనేది ఒక మానవ హక్కు. అది మాకు రావాల్సిన హక్కులను కూడా రాకుండా వాటిని వేరేగా బెయిల్ ఇవ్వనంతగా స్టేట్మెంట్లు రాసి ఆ లోపల నుంచి 134వ రోజు ఈ రోజుకి ఆయన జైల్లో ఉండి బయటికి రాకుండా మమ్మల్ని ఎట్లాగా మానసికంగా శారీరకంగా మమ్మల్ని ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నారు. పిల్లలను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగలేక అలసిపోతున్నాను. లోపల జైల్లో ఉండి ఆయనకి ఎంపీ అయిన B క్లాసు వేసుకొని మనం కనీసం ఆ బెడ్ మీద పండుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తిని అరెస్ట్ చేసి బయటికి తీసుకొచ్చారు. హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్ళామని ఆ రోజు మీతో కూడా చెప్పాను నేను. హైదరాబాద్ హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళి నా అరెస్ట్ చేసి హాస్పిటల్లో బాగాలేదని ఇప్పుడు 4 సార్లు GGHలో చూపించుకోవడానికి వస్తే కనీసం బెడ్ రెస్ట్ రాయనీరు. అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్లే, అక్కడ అడ్డుకుంటారు. ఏదన్నా మెడిసిన్ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే ఆ మెడిసిన్ సరిగ్గా వేసుకోవడానికి అవ్వదు. పోనీ బయట ప్రైవేట్ హాస్పిటల్లో అతనుకున్న మావికున్న ఎక్స్రేలు అవన్నీ తీసుకెళ్తే వాళ్ళు సర్జరీ నీడ్ అంటారు, వీళ్ళు వద్దంటారు. అంటే ఒక రాజకీయ కుట్ర నా భర్త చుట్టూ తిరుగుతుంది, ఆయన కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే దానిలో మాత్రం ఇది స్పష్టంగా ప్రజలందరూ గమనిస్తున్నారు, అందరూ చూస్తున్నారు. మేమేంటంటే ప్రతిసారి బయటకు వచ్చి ఇది మాకు అన్యాయం జరుగుతుంది, అది అన్యాయం జరుగుతుంది అని చెప్పే కంటే ఇంకో 10 రోజుల్లో బెయిల్ వస్తుంది, ఇంకా 15 రోజుల్లో బెయిల్ వస్తుంది, ఇంకా 20 రోజుల్లో బెయిల్ వస్తుంది అనే ఆశతో పరిగెత్తటమే కానీ వీళ్ళని రోడ్లెక్కి ఇదిగో ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పాలనే అసలు ఆ ఉద్దేశం అయితే మాకు లేదన్నా. కానీ వీళ్ళు మా యొక్క మానసిక స్థైర్యాన్ని కోల్పోయి మేము మానసికంగా ఇంకా రోడ్డెక్కి ఎట్లా పడితే అట్లా మాట్లాడితేనే వీళ్ళు సరిగ్గా వీళ్ళ బతుకులు ఎట్లా ఉండి ఎంత నీచంగా మమ్మల్ని ఇలాగ క్రియేట్ చేస్తున్నారు. అసలు మేము ఇంత యథార్థంగా ఉన్నాం అనేది ప్రజలకు మేము చెప్పుకోకపోతే మేము ఎప్పుడు తప్పుడోళ్ళు అయిపోతాం అనే స్టేజ్లోకి మమ్మల్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. రాత్రి ఎంతమంది వచ్చారమ్మా? ఇద్దరు డిమాండ్ చేస్తున్నారు. కేసు కట్టాలన్నా, FIR అవ్వాలి ఆ కేసు. దాని వెనకమాల ఆ కుట్ర వెనకమాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని బండితో సహా తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్ ముందు పెట్టి వాళ్ళతో నిజాలు చెప్పించాలి. DSP గారైనా CI గారైనా ఇక్కడ ఎవరున్నా ఒక ఆడపిల్లకి ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదని నొక్కి వక్కాణించి మీడియాల ముందు ఈ ప్రభుత్వం గట్టిగా మాట్లాడుతుంది. ఇదే ఆడపిల్లగా నేను వచ్చాను, రాజధాని ఆడబిడ్డను నేను పుట్టింది ఎక్కడే, పెరిగింది ఎక్కడే, అన్నీ మా హేడే ఉన్నాయి.
ఎక్కడి నుంచి మమ్మల్ని తరిమి కొట్టాలని, లేకపోతే మా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని, లోపల ఆ వ్యక్తి ఉండగానే మా కుటుంబాన్ని ఎట్లా చేస్తే లోపల ఉన్న మనిషి మానసికంగా కుంగిపోవాలని మీరు చేసే లెక్క అయితే, ఇదే ఆడపిల్లగా రాజధాని ఆడబిడ్డగా నేను కూడా నిన్ను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీరు నాకేం న్యాయం చేస్తారో, మీరు వాళ్ళని ఎట్లా విచారించమని చెప్తారో ఇప్పుడు ఈ కేసులో ప్రజలు చూడబోతున్నారు. మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? నాకు ప్రభుత్వం మీద కూడా ఉంది అనుమానం. ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడున్న రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు, అప్పుడే నేను పేర్లు చెప్పను. ఇది పోలీసుల టాస్క్ కదా, వాళ్ళే చేయాలి, అందుకే వాళ్ళకి అప్పచెప్పాం. ఇటీవల కొంతమంది మీ మనుషులను తీసుకొచ్చి, అంటే సురేష్ గారికి దగ్గరగా ఉండే మనుషులను తీసుకొచ్చి అక్రమ కేసులు పెడుతున్నారంటున్నారు, లేకపోతే స్టేషన్లో కూర్చోబెడుతున్నారని చెప్తున్నారు. నిజంగానే జరుగుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ మొన్న డిఎస్పీ గారు, సిఐ గారు పిలిచి మా పిల్లల్ని 2 రోజులు ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఎంతమంది, ఇప్పుడు మా మేడం గారు మాధవి గారు ఫోన్ చేసి పలానా పిల్లోడిని ఇక్కడ స్టేషన్లో ఎందుకు ఉంచారు అని అడిగితే, వేరే కేసులో వీడు ఉన్నాడని మాకు నిర్ధారణ అవ్వలేదు, కానీ చిన్న అనుమానం ఉంది, పిలిచి అడుగుతున్నాము, మేమేం అరెస్ట్ చేయలేదు అన్నారు. అరెస్ట్ వారెంట్ చూపించకుండా రోడ్డు మీద ఆడుకుంటున్న పిల్లోడిని ఎక్కించుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఈవినింగ్ వరకు 31వ తారీఖు 1వ తారీఖు ఎస్సీలు చాలా ఘనంగా చేసుకుంటారు పండుగలు. కుటుంబం మొత్తం వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. స్టేషన్ ముందు, బయట, ఇక్కడ ఎంతమంది ఇక్కడ నుంచి బారులు తీరారు. పంపించారేమో అడగండి. కొన్ని ప్రూఫ్ లేకుండా నేనేం మాట్లాడలేదుగా. తీసుకొచ్చారా, 31వ తారీఖు తీసుకొచ్చారా అనేది నిజం, 1వ తారీఖుని వదిలిపెట్టారా అనేది నిజం. కాదని వాళ్ళని అడగమానండి, వాళ్ళు చేయలేదని అడగమానండి. పోనీ అబద్ధమా అందులో? ఎందుకు తీసుకొస్తున్నారు? నందిగం సురేష్ గారు ఎమ్మడి తిరిగితే వాళ్ళు ముద్దాలు అయిపోతారా? నందిగం సురేష్ గారిని అభిమానిస్తే వాళ్ళు ముద్దాలు అయిపోతారా? నందిగం సురేష్ గారి మీద ఉన్న అభిమానంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే వాళ్ళు దొంగలైపోతారా? మరి అంటే నీకొక్కడికే, అంటే మీరొక్కళ్ళే ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అని మీరు ఏమన్నా బాండ్లు రాసుకొని వచ్చారా? కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలననిచ్చి అంత ఘనంగా ప్రజలను చూస్తేనే రాష్ట్రంలో ఏదో రకంగా ఒక వ్యక్తి తర్వాత ఇంకో వ్యక్తి గద్దె దిగటం జరిగింది. నువ్వేమన్నా రాసి పెట్టుకున్నావు ఏంటి? నువ్వు 10 ఏళ్ళు ఉంటాను, 20 ఏళ్ళు ఉంటాను, 30 ఏళ్ళు ఉంటాను అంటే నా టైం రాదా? నాకు రాదా? నేను మాట్లాడినా రేపు నువ్వు చేసింది నీకు చేయబడదా? నీ దాకా వస్తే అప్పుడు మాట్లాడతారా? మళ్ళీ 100 మందిని పెట్టుకొని మీడియాల్లో మా అన్యాయం చేస్తున్నారు, వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారు, మమ్మల్ని ఆడ కేసులు ఏరికిచ్చారు, ఏడ కేసులు ఏరికిచ్చారు అని అప్పుడు మాట్లాడతారా మీరు? నీకు వచ్చినప్పుడు నీ ఊరికి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం, అంతే కదా. నీ పరువు తీసిన వాళ్ళు, నిన్ను రాష్ట్రంలో ఏకి పారేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక దళితుడు, ఒక పేదోడు ఎదిగితే ఓరవలేక రాజధానిలో నువ్వు చేసే ప్రతి దాన్ని అడ్డుకుంటాడేమోననే భయంతో నా భర్తను జైల్లో ఉంచారు మీరు. అది కాదని మీరు చెప్పి నిరూపించి, మీకు దమ్ముంటే బయటికి పంపిండి, ఆయన్ని పంపిండి. ఎందుకు ఉంచారు ఇన్ని రోజులు? 134 రోజులు దేనికి ఉంచారు? జైల్లో ఉండే కేసులు అయ్యి 41 నోటీసులు ఇచ్చే కేసులకు కూడా మీరు బెయిల్ రిజెక్ట్ అయ్యేలాగా రికార్డులు రాస్తే బెయిల్ ఎట్టొస్తాయన్నా? ఏదైతే రెక్కి నిర్వహించారో వాళ్ళపైన వెంటనే కేసు నమోదు చేయాలి. దాని వెనక ఉన్న కుట్ర కోణం కూడా పోలీసులు విచారించాలని చెప్తున్నారు. దాంతోపాటుగా పూర్తిగా నందిగామ సురేష్ పైన అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. ఆయన్ని అభిమానించే అభిమానులపైన, ఆయన అనుచరులపైన కూడా అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించి పోలీసులు వేధిస్తున్నారని కూడా మండిపడుతూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, తుళ్ళూరు.